ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సమాజానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీద చాలా చక్కటి చర్చ జరుగుతున్నది. జనాభాను పెంచటం, సమాజంలో సంతానాన్ని కనటము అనేది ఆగిపోయినందువల్ల, ఒక్క సంతానాన్నే కలిగి ఉండటం వల్ల ఇటీవల ఆధునిక పోకడలు డింక్ టిఐఎన్కే అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే పద్ధతిలో పిల్లలు వద్దు అనుకుంటూ ఉండటం వల్ల చాలా వేగంగా సమాజంలో జనాభా తగ్గిపోతున్నది. ప్రత్యేకించి హిందూ సమాజంలో జనాభా తగ్గిపోతూ ఉన్నది. గ్రామాలు 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 నిర్మానుష్యమైపోతూ ఉన్నాయి. రాబోయే 20 సంవత్సరాల్లో చాలా దారుణంగా గ్రామాలు ఖాళీ అయితే అక్కడ ఉండేటువంటి గృహాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పొలాలు ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఆక్రమించుకునేటువంటి దశకు చేరుకుంటూ ఉన్నది ఈరోజు ఉన్నటువంటి ఈ జనాభా తగ్గుదల రేటు. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి జనాభాను పెంచాలనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సంతానాన్ని పెంచాలి, కనీసం 2-3 ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈరోజు అందరికీ అర్థమవుతూ ఉన్నది, ఈ రకంగా జనాభా తగ్గిపోయినట్టయితే సమాజం సంతులనం కోల్పోతుంది, సమాజంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి, సమాజం యొక్క అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది. కాబట్టి వివాహం చేసుకోవడం, సరైన సమయంలో వివాహం చేసుకోవడం, అంతేకాకుండా సంతానాన్ని కలిగి ఉండటం. ఈరోజు 3వ సంతానాన్ని కలిగి ఉన్నట్టయితే పుట్టిన వెంటనే మరి వాళ్ళకి 25,000 రూపాయలు ప్రోత్సాహకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆడపిల్లలకి ఒక యోజన పెట్టి ఉన్నారు. పుట్టగానే వాళ్ళ పేరుతోటి కొద్దిగా ధనాన్ని గనక సమకూరిస్తే వాళ్ళకి యుక్త వయసు వచ్చేసరికి అది ఒక పెద్ద మొత్తంగా తిరిగి వచ్చేటువంటి పథకం ఏదో ఉంది. అది మగపిల్లలకు కూడా అన్వయం చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ధనాన్ని కూడా ప్రభుత్వమే కనుక ఏర్పాటు చేసినట్టయితే పిల్లల్ని కనడానికి ముందుకు వస్తారు అనేటువంటిది కొంత ఆశాజనకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లలు కనకుండా అగ్రకులాల్లో, ముఖ్యంగా డబ్బులు ఉన్నవాళ్ళు లేదా అగ్రకులాల్లో ఎందుకు గత 40-50 ఏళ్ల నుంచి తగ్గించుకుంటూ వచ్చారంటే ఆస్తి విభజితం అవుతుందన్న ఒకే ఒక కారణం చేత ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ చాలు అనుకున్నారు. ఈరోజు ఆస్తి కాదు కావాల్సింది, సంతానమే ఆస్తి. పిల్లలు ఒక్కళ్ళొక్కళ్ళు ఉంటే వాళ్ళకి ఒంటరితనం, బంధువర్గం లేకపోవడం, బంధాలు లేకపోవటం, నా అని చెప్పుకోవడానికి ఎవరు లేకపోవటం, ఇట్లా మనిషి జీవితమే ఒక మానసికమైనటువంటి వ్యాధులకు లోనయ్యేటువంటి స్థితికి వచ్చేసింది సమాజం. కాబట్టి నలుగురు ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. బంధువు ఉండాలా, బంధువర్గం ఉండాలా, బలగం ఉండాలా, ఇవన్నీ నెమ్మదిగా ఇప్పుడు సమాజానికి అర్థమవుతూ ఉన్నాయి. నేను 1-2 మాసాల క్రితం భాగ్యనగర్ వెళ్ళినప్పుడు అక్కడ మౌడూరు సూర్యనారాయణమూర్తి గారు ఇంకా వాళ్ళిద్దరూ సంతానంలో 3వ సంతానం కలిగి ఉంటే మా పాఠశాలలో వాళ్ళకి ఎటువంటి ఫీజు తీసుకోము, వాళ్ళ యూనిఫారం కావచ్చు, పుస్తకాలు కావచ్చు, అవి కూడా మేమే సమకూరుస్తామని చెప్పి ఆ రకంగా ప్రైవేటు పాఠశాలల వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు పాఠశాలలు కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళ ద్వారా కూడా సమాజాన్ని కాపాడుకోవటం కొరకు మనం అందరం కూడా సమాయత్తం కావాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా మొత్తము సమాజానికి సంబంధించినటువంటి పని, మన అందరి బాధ్యత. మన జనాభాని మనం చాలా వేగంగా పెంచుకోవాలి. లేని పక్షంలో మనం దెబ్బతినపోతూ ఉన్నాము. భూములన్నీ కూడా చేతులు మారుతాయి, అలాగే నివాస ప్రాంతాలు కూడా చేతులు మారుతాయి. మొత్తం భారతదేశమే తన ఉనికిని కోల్పోయే అంతటి వేగంగా మన జనాభా తగ్గిపోతూ ఉన్నది. ఈరోజు 3 లేదా 4 సంతానాన్ని కలిగి ఉండటమే దేశభక్తి.
ఇంకా 20 సంవత్సరాలు పోయినట్టయితే ఇదే విధంగా సమాజంలో కనుక జనాభా ఇదే కొనసాగితే అసలు మన భారతదేశ సైన్యంలో చేరడానికి మనిషి కూడా దొరకడు. అంత దారుణమైన పరిస్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అన్నీ ఈ రోజున అభివృద్ధి చెందుతూ, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ, ప్రపంచంలోనే ఒక చక్కటి గొప్ప ఆర్థిక వ్యవస్థగా, రక్షణ వ్యవస్థతో, వైజ్ఞానికంగా, సాంకేతికంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతూ కూడా తీరా వాటన్నింటినీ మన సమాజం అనుభవించేటప్పటికీ మనము పూర్తిగా మన అస్తిత్వానికి, ఉనికికి ఇబ్బంది కలిగించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చిస్తున్నటువంటి వైనం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ అంశం కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన, స్వాగతించవలసిన, అనుసరించవలసిన, ఆచరించవలసిన విషయాలుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. అందరూ కూడా సంతానాన్ని కనేదానికి సంబంధించిన మానసికత, ఒకప్పుడు ఎర్ర త్రికోణం, కుటుంబ నియంత్రణ, దాని గురించి బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు మన 3-4లో కనాలా అనేటువంటి విషయాన్ని బాగా ప్రచారం చేయాలి. ఆ రకంగా మన హిందూ జనాభాని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేటప్పుడు హిందువుల జనాభా అట్లేం మాట్లాడలేదు. కానీ వాస్తవంగా ఈ రోజున మత మార్పిళ్ల ద్వారా క్రైస్తవుల జనాభా పెరుగుతున్నది. స్వయంగా వాళ్లే సంతానాన్ని కనడం ద్వారా ముస్లింల జనాభా పెరుగుతున్నది. ఈ రెండూ చేయకుండా పెళ్లి చేసుకుంటే చాలు, పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కనక్కర్లేదనే స్థితిలో ఉన్నటువంటి హిందూ సమాజం స్వయంగా తన కొమ్మను తానే నరుక్కుంటున్నది, తన అస్తిత్వాన్ని కోల్పోతున్నది, తన ఉనికిని కోల్పోతున్నది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రభుత్వం ఆలోచనలు పూర్తిగా 100% మనం స్వాగతిస్తున్నాం. జై శ్రీరామ్.